అయితే దీని వెనుక నేను ఇంతకుముందు మన మీడియా మిత్రులతో మాట్లాడి చెప్పింది కూడా విషయం ఏమిటి అని అంటే, అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరెప్పుడైనా గమనిస్తే చూడండి, ఎలక్షన్స్ ముందు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసేటువంటి డ్రామాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రఘునందన్ రావు దుబ్బాక బై ఎలక్షన్స్ ముందు పెద్ద డ్రామా చేసిండు. ఏమంటారు పోలీసులు ఆపి ఆయన యొక్క కారులో డబ్బులున్నాయని మొత్తం సీట్లు చంపడము, ఇది చేయడము పెద్ద డ్రామా సృష్టించి బై ఎలక్షన్స్ దాని ద్వారా గెలిచిండు. ఇక్కడ కూడా ఏం చేసిండు అని అంటే బీజేపీని తీసుకురావాలనేటువంటి ఒక క్రమంలో అక్కడ అపోనెంట్ వ్యక్తి చాలా బలమైనటువంటి వ్యక్తి. ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి అక్కడ ఎంతో ప్రజల మధ్య ఉంటూ వాళ్ళకి నిరంతరం అందుబాటులో ఉంటూ చేస్తున్నటువంటి అతన్ని ప్రజల్ని డబ్బులతో కొనలేరు. లేకపోతే ఇంకేదైనా చేసి వాళ్ళని మభ్యపెట్టలేరు. కాబట్టి దేనితోటి కొట్టొచ్చు అంటే మతంతోటి కొట్టొచ్చు అనేటువంటి ఒక ఆలోచనను తీసుకొని శివాజీ హిందుత్వానికి ప్రతీకగా అటు ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ భావిస్తారు. కానీ నిజమైన చరిత్రలో శివాజీ ఎన్నడూ కూడా హిందుత్వాన్ని మీదేసుకొని మొయ్యలే. ఆ విషయం వాళ్ళకి తెలియదు పాపం. అయితే దాని ప్రతీకగా తీసుకొని వాళ్ళు అక్కడ విగ్రహం పెట్టి వాళ్ళేమనుకున్నారు అని అంటే శివాజీ విగ్రహం పెట్టిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి శివాజీ విగ్రహం మీద దాడి చేస్తారు. శివాజీ విగ్రహం మీద దాడి చేస్తే మేము దీన్ని పొలిటికల్గా హైలైట్ చేసేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, మన మనోభావాలు దెబ్బతీస్తారా, దీని వెనుక వీళ్ళు ఉన్నారు, దీని వెనుక ఇప్పుడు ఉన్నటువంటి దళిత నాయకుడు ఉన్నాడా, ఆయన ఉన్నాడు అని ఆయన ఫేమ్ని బ్యాడ్ చేసేసి మున్సిపల్ ఎన్నికలలో లబ్ధి పొందడానికి చేసినటువంటి ప్రయత్నమే ఈ శివాజీ విగ్రహం అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వీళ్ళు ఇక్కడ మరి తెల్లాపూర్ ప్రజలు ఏమైనా తెలివి తక్కువలా కాదు. వాళ్ళు ఏం చేసిండ్రు చాలా సమన్వయంతో పూలే విగ్రహాన్ని మధ్యరాత్రి కాదు, వీళ్ళగా దొంగల్లాగా కాదు, వాళ్ళు బాజాప్తా. ఎందుకనంటే అటు శివాజీ మనవాడే, ఇటు పూలే శివాజీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి పూలే తీసుకొచ్చి మధ్యాహ్నం 1-2 గంటల ప్రాంతంలో అక్కడ ప్రతిష్ఠింపజేశారు. ప్రతిష్ఠింపజేసే ముందు కూడా ఇటు శివాజీ దగ్గరికి వెళ్ళి ఆయనకు పూలమాల వేసిన తర్వాత ఇటు పూలేని ఆయన శిష్యుడిగా, ఎందుకంటే ఇటు గురువు ఇటు శిష్యుడు పక్క పక్కన పెట్టేసిండు. పెట్టి అక్కడ కార్యక్రమం నడుస్తున్న క్రమంలోనే ఎవరైతే ఈ శివాజీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ముక్కుమ్మడిగా వచ్చేసి ఇక్కడ పూలే పెట్టినటువంటి వ్యక్తుల మీద దాడి చేశారు. ఇక్కడ ఇక్కడ పూలే పెట్టింది బీసీలే, ఇటు శివాజీ పెట్టింది బీసీలే, ఇద్దరు బీసీలే తన్నుకొని అది చేశారు. వీళ్ళ వెనుక రెడ్లు ఉన్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు స్పష్టంగా చెప్తున్నారు. సోమిరెడ్డి అని, బుచ్చిరెడ్డి అని వీళ్ళందరూ కూడా అక్కడ ఎన్నో ఏండ్లుగా అక్కడ రెడ్లకి రాజ్యాధికారం లేదు.